ఎందుకంటే ఎటువంటి కాన్వర్సేషన్ జరిగింది ఒకసారి మీరు చూడొచ్చు ఆన్ స్క్రీన్. ఒకసారి నేను చదివినిపించే ప్రయత్నం చేస్తాను చూడండి. బాబాయ్ సీరియస్ అయిపోయారు అనుకున్నా మ్యామ్, ప్రామిస్, ఏమైనా అంటున్నారేమో అని. ఎంతసేపు బాబాయ్ ఏమంటారు అదే సోదా, ఏమంటారు చంపేస్తాడా అంతేనా అని చెప్పి అక్కడి నుంచి రిప్లై. ఆ తర్వాత చూశారు అన్నారుగా మీరు అంటూ కూడా ఇటు సాయి తేజ నుంచి రిప్లై. ఆ తర్వాత మీరు చూస్తే అసలు ఈ లైఫ్లో మాట్లాడకు దాదు, మొహం చూడకూడదు, అసలు మర్చిపోవాలి అని డిసైడ్ అయిపోయా. వీళ్ళ కాన్వర్సేషన్ చూడండి, అసలు చదవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఆ కైండ్ ఆఫ్ ఆ మెచ్యూరిటీ లెవెల్స్ చూడండి ఒకసారి. ఆ కాన్వర్సేషన్ రిప్లై లేదు, ఏ రిప్లై ఇవ్వాలి ఒకసారి ఆ తర్వాత చూడండి. ఈ కాన్వర్సేషన్ చూస్తే వెంటనే మళ్ళీ 1:20కి అయితే ఆ తర్వాత 8 మినిట్స్ తర్వాత మీరు చూడొచ్చు. ఇప్పుడు నాకు అవ్వదు మేడం, రిమైనింగ్ నోట్స్ రాయాలా లేదా ఒక స్టార్ట్ చూడాలా. ఏం కాన్వర్సేషన్ రా బాబోది, మీ ఇష్టం సార్. మిమ్మల్ని ఫోర్స్ చేసేంత పెద్దదాన్ని కాదు, కానీ మీరు చేసేది కరెక్ట్ కాదు. ఎగ్జామ్స్ టైంలో నోట్స్ అంటే కష్టం మ్యామ్. ఏరా నువ్వు మాట విసిరేస్తావు, అదే మేము విసిరేస్తే నాన్నని పిలిచి కంప్లైంట్ ఇస్తాం, కాలేజ్కి రాను అంటావు. ఏమోరా, అదే నా స్టూడెంట్స్ అయితే అప్పుడు రాసేస్తారు. ఆ కాన్వర్సేషన్ తర్వాత ఏదో డిలీట్ అయింది చూడండి. పిరికి సార్ ఇక్కడ నుండి అంటూ ముందుగా వాళ్ళ చాటుకి 2 చేతులు పెట్టి దండం పెట్టాలేమనిపిస్తూ ఉంటుంది. ఆ కాన్వర్సేషన్ ఏంటి, ఒక స్టూడెంట్కి ఒక టీచర్కి మధ్య జరగాల్సిన కాన్వర్సేషనా?